గుడికి వెళ్లిన ప్రతిసారి 5 నిమిషాలు కూర్చోవాలని మన పెద్దలు చెప్పారు. దానితో పాటు ఒక ప్రక్రియ కూడా చెప్పారు. అది ఏంటో తెలుసుకుందాం. దర్పణ దర్శనం. మన పూర్వీకులు గుడికి వెళ్లిన ప్రతిసారి దర్పణ దర్శనాన్ని చేసుకుని ఇంటికి తిరిగి వచ్చేవారు. కానీ రాను రాను ఈ సాంప్రదాయం తగ్గిపోయింది. అసలు దర్పణ దర్శనం అంటే ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. దర్శనం పూర్తయిన తర్వాత కొంతసేపు గుడి మంటపంలో కానీ గుడి ప్రాకారం లోపల కానీ 5 నిమిషాలు కూర్చునే అలవాటు మనందరికీ ఉంది. మొదట ఈ శ్లోకాన్ని చదవండి. అనాయాసేన మరణం వినా దైత్యేన జీవనం దేహంతే తవ సన్నిధ్యం దేహిమే పరమేశ్వరం. ఈ శ్లోకం యొక్క పూర్తి అర్థం: మీరు గుడిలోనికి వెళ్ళినప్పుడు దేవుని ముందు నిల్చొని మీ 2 చేతులను జోడించి కళ్ళు తెరిచి ప్రశాంతమైన మనసుతో దర్శనం చేసుకోండి. దర్శనమయ్యి గుడి బయటకు వచ్చాక గుడి మండపంలో కూర్చొని ఈ శ్లోకాన్ని చదవండి. అనాయాసేన మరణం అంటే మరణ సమయం వచ్చినప్పుడు నాకు ఎలాంటి బాధ కలగని మరణాన్ని ప్రసాదించు అని అర్థం. వినా దైన్యేన జీవనం, జీవితంలో నేను ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరి ముందు తల వంచకుండా, ఎవరి వద్ద చులకన కాకుండా ఉండే జీవన విధానాన్ని నాకు ప్రసాదించు అని అర్థం. దేహంతే తవ సన్నిధ్యం అంటే మృత్యువు నా వద్దకు వచ్చినప్పుడు నేను నిన్ను దర్శించుకునే విధంగా నన్ను దీవించు అని అర్థం వస్తుంది. దేహిమే పరమేశ్వర, ఓ పరమేశ్వర నాకు ఈ క్రింది 3 వరములను ప్రసాదించు అని శ్లోకం యొక్క అర్థం.